ఇక బడిలో కలుషిత ఆహారం ప్రాణం తీసింది. ఇది ఎట్టి పరిస్థితుల్లో క్షమించరాని నేరం. ఇది ప్రభుత్వం చేసినటువంటి హత్యగా భావించాల్సి వస్తుంది దీన్ని. గతంలో కేసీఆర్ ఉన్నప్పుడు కూడా ఇదే జరిగింది. అంటే మా మనమడు ఏ తిండి తింటాడో మీ పిల్లలు కూడా అదే తిండి తింటారని చెప్పేసి కేసీఆర్ అన్నాడు. లాస్ట్కి వస్తే నిన్న పిల్లలే అమ్మాయిని చూస్తే అట్లనే నిన్న అమ్మాయిలు వచ్చిన ఒక 32 మంది ఇవి మైదీపట్నంలో నైటింగల్ నర్సింగ్ కాలేజ్ అని ఉందంట. ఓకే, దాంట్లో జైన్ 10 నెలలు అవుతుంది. వాళ్ళకు కనీసం నీళ్లు కూడా లేవంట. స్నానం చేయడానికి 4 రోజులకు ఒకసారి స్నానం చేస్తున్నాడు. బకెట్లు పట్టుకొని పోతే మేము రెడ్ లైట్ ఏరియాకి పోయినట్టు అనిపిస్తుంది అన్న. ఘోరంగా అవమానిస్తున్నారంటే తల్లిదండ్రులు పిల్లలు ఇక్కడ ప్రోగ్రామ్ చేస్తుంటే ఏడ్చేసింది అందరూ. అంటే ఎంత మందికి చెప్పినా ఎంతమంది రాజకీయ నాయకులు చెప్పినా పట్టించుకోవట్లేదన్న. అది ఇష్టం ఉన్నట్టు మాట్లాడుతుంది ప్రిన్సిపాల్. ఆమె పైన చర్యలు తీసుకోండి, మా సర్టిఫికేట్ మాకు ఇప్పియండి, మేము వేరే కాలేజీలోనే చదువుకుంటాం. కనీసం తిండి కూడా పెట్టలేని పరిస్థితులు మొత్తం SC ST బిడ్డలు. నైటింగేల్ కాలేజ్, నైటింగల్ స్కూల్ ఆఫ్ నర్సింగ్ కాలేజ్ మైదీపట్నంలో. లంగ కథలు ఎందుకు ఇవన్నీ? శాత కాకపోతే ఆ కాలేజ్ విలేజ్ పెట్టుకోదు, బంద్ చేయరు. ఏమంటుంది? ఆడపిల్లలు నేర్పించడం ఏంది అట్లా? మేము చూసుకుంటాం పో, మీరు చూసుకోపోండి. అయ్యే జాగీరు. బడిలో కలుషిత ఆహారం ప్రాణం తీసింది. గిరిజన ఆశ్రమ పాఠశాల విద్యార్థిని మృతి. కలుషిత ఆహారంతో తీవ్ర అస్వస్థత. ఇక 20 రోజులుగా నిమ్స్లో వెంటిలేటర్ పైన చికిత్స అందించిరట. పాప మృతికి ప్రభుత్వమే కారణం అని చెప్పేసి హరీష్ రావు అంటున్నాడు. ఇటువంటి ప్రాణాలు ఇటువంటి జరగకూడదు. ఏ ప్రభుత్వం ఉన్నా ఎవరున్నా సరే పేద బిడ్డలకు అన్యాయం జరగకూడదు. అక్కడ పిల్లల గురించి ఎవరు మాట్లాడాలి? ఎందుకంటే వాళ్ళకు ఓట్లు లేవు కాబట్టి వాళ్ళ గురించి మాట్లాడుతూ ఉండడం అన్నట్టు లెక్క. 100% మాట్లాడాల్సిన అవసరం ఉంటుంది. ప్రభుత్వ పాఠశాలల్లో లేకపోతే గురుకుల పాఠశాలల్లో చదువుతున్నటువంటి విద్యార్థులకు సంబంధించి 100% అండగా ఉండాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే వీళ్ళకు అవి ఓట్లు లేకపోవచ్చు, వాళ్ళ తల్లిదండ్రులు లేరా, వాళ్ళకు బంధువులు లేరా, పిచ్చి అవి ఎటువంటి మానుకోరి. ఎందుకంటే చాలామంది అంటే అందులో వచ్చిన డబ్బులు కూడా మొత్తం మింగేస్తున్నారంట. ఇదంతా కూడా కథ తేలాలి. వస్తాం ఒకసారి. క్యూ న్యూస్ ఛానల్లో పనిచేయటకు అనుభవం గల సీనియర్ వీడియో ఎడిటర్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్ 8688926084. qnewsads@gmail.com ను సంప్రదించండి. లైక్ చేయండి.